హాయ్ అండి. వెన్న తీసిన మజ్జిగతోటి మనం పుల్లట్లు వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే 4-5 రోజుల పెరుగు మీద మీగడ ఉన్నదాన్ని బాక్సులకు పెట్టేసి ఒకటే రోజు చేసేస్తాను. ఆ మజ్జిగతోనే ఇప్పుడు చేస్తున్నాను. ఆ మజ్జిగలో ఒక బౌల్ తీసుకొని దాంట్లో సగ్గుబియ్యం, మినపగుళ్ళు, పెసర్లు, ఒక బౌల్ నిండుగా జొన్న రవ్వ, తర్వాత ఒక బౌల్ నిండుగా అటుకులు, తర్వాత హాఫ్ బౌల్ బియ్యం, ఇవన్నీ కూడా వేసేసుకొని, లేదా ఒకసారి మీరు ముందే కడిగి వేసుకుంటాను అన్నా పర్లేదు, ఇలా డైరెక్ట్గానైనా సరే వేసుకోవచ్చు. ఇవి మజ్జిగలో బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఓవర్ నైట్ పెట్టుకోండి. అది పొద్దున బ్రేక్ఫాస్ట్కి అయితే. మీరు ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే 5-6 గంటల వరకు ఇవన్నీ బాగా నానేటట్టుగా చూసుకోండి. చాలు, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. సో ఈరోజు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. అదేంటి అంటే, యూట్యూబ్లో వచ్చే న్యూస్ అనేవి ఒక 40% వరకు ఫేక్గా ఉంటున్నాయండి. చాలా వరకు గమనించినట్లయితే మొన్న ఒక చిన్న పాప విషయంలో కూడా థంబ్నెయిల్స్ చూస్తే మనకు భయం వేసి ఏం జరిగిందో అన్న దీంతో ఓపెన్ చేస్తున్నాము. ఇచ్చే న్యూస్ అంతా కూడా ఫేక్గా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? యూట్యూబ్ ఛానల్లో పెట్టేవి ఓన్లీ వ్యూస్ కోసం పెడుతున్నారా? అది నిజమైన న్యూస్ ఉంటుందా? మీకేమనిపిస్తుందో తప్పకుండా ఈ విషయంలో ఒకసారి కమెంట్ చేసేసేయండి. సో ఇప్పుడు పొద్దున నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను. 2 బ్యాచులుగా తీసేసుకోండి. ఇదంతా కూడా మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మరీ గట్టిగా అయిపోతే గ్రైండ్ అవ్వడం లేదు అని అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. దీంట్లో మంచిగా కరివేపాకును వేసుకోండి. స్పైసీనెస్ కోసం ఒక 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. కాస్తంత జీలకర్రను వేసుకొని కొంచెం సరిపడినంత ఉప్పును వేసుకోండి. పెరుగులో నానింది కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదు. ఉప్పు కాస్త చూసుకొని తగ్గించి వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని కూడా అంతే. కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉంటే కొత్తిమీర, అల్లం కూడా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. ఉప్పు వేసేసి దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటితో మీరు పునుగులు కూడా తయారు చేసుకోవచ్చు. చల్ల పునుగులు కూడా కాస్త బియ్య పిండి ఎక్కువ వేసేసుకొని చల్ల పునుగులు కూడా తయారు చేసుకోండి. బట్ డీప్ ఫ్రై వద్దు, ఆయిల్ ఎందుకు అని అనుకుంటే మాత్రం ఇలా పుల్లట్లను తయారు చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి పెనాన్ని ముందుగా ఆయిల్ వేసి వాటర్ వేసి మన పెనం ఆనియన్ రుద్దితే వస్తుందా ఎలా ఉంటుంది కదా, మీరు ప్రిపరేషన్ చేసేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టేసేయండి, లేదంటే మీడియంలో పెట్టుకోండి. ఈ దోశ బ్యాటర్ తోటి కాస్త మందంగా వేసుకోండి. పలచగా క్రిస్పీగా కంటే కూడా పుల్లట్లు మందంగా ఉంటే భలే రుచిగా ఉంటాయండి. అండ్ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సూపర్ ఇంగ్రీడియంట్స్. చాలా హెల్తీగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేయొచ్చు. ఆ మజ్జిగని వేస్ట్ చేయకుండా, పారబోయకుండా ఇలా వాడుకున్నారంటే, నేను కొన్నిసార్లు ఏమో మిరపకాయలు వేసేస్తాను. ఇలాంటివి ఏవో ఒకటి యాడ్ చేసేసి ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాం, కానీ మజ్జిగ అయితే పారిపోయాను. ఇలా అట్లను వేసేసుకొని దీంట్లోకి పల్లీ చట్నీ, మీరు కావాలంటే అల్లం చట్నీ, టొమాటో చట్నీ, మీకు ఏది నచ్చితే వాటితో సర్వ్ చేసుకోండి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఎక్కడ అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ ఏమీ ఉండదు. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని పల్చగా వేసేసుకొని దూరగా వేయించుకుంటే క్రిస్పీగా కూడా వస్తుంది. కానీ ఇలా తింటేనే పుల్లట్ల యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా మజ్జిగ ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.